Hi friends, welcome to our channel. ఈ రోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సో అది కూడా టొమాటో చట్నీ అండి. సో వేడిగా అన్నం చేసుకొని కారంగా ఈ చలికి స్పైసీగా టొమాటో చట్నీ వేసుకొని తింటుంటే టేస్ట్ అదిరిపోతుందన్నమాట. సో నేను 2 days బ్యాక్ టొమాటో చట్నీ చేశాను. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చింది. సో అదే రెసిపీ మళ్ళీ మీతో సేమ్ ప్రాసెస్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. సో ఈ చట్నీ రైస్లోకైనా సంగటి అయినా దోశ దేనిలోకైనా అదిరిపోతుందన్నమాట. ఇలా సింపుల్గా తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ టొమాటో చట్నీ మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి అనిపించి ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మన చట్నీ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను టొమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఈ చట్నీకి బాగా పండిన టొమాటోలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. మంచి కలర్ కూడా వస్తుంది. అయితే నేను కొంచెం ఇంత పెద్ద సైజు టమోటాలు వచ్చేసి 4 తీసుకున్నాను. సో ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇవి జస్ట్ మనం ఫ్రై చేసుకోవడానికి మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో ఇలా 1 టేబుల్ స్పూన్ అన్ని పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకోవాలి. సో ఈ పచ్చడికి మెయిన్ జీలకర్ర అండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట పచ్చడి. కొద్దిగా అంటే 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. సో చూడండి, ఈ జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి పచ్చడికి. జస్ట్ మనం పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. సో ఇందులోనే ఒకేసారి మనం టొమాటోలు కూడా వేసేసుకోవాలి. చూడండి, టొమాటోలు బాగా మగ్గి స్కిన్ అంతా కూడా మనకు సపరేట్గా అయ్యేంత వరకు వేగించుకోవాలి. సో బాగా మగ్గాలండి. మనకు ఎంత చక్కగా మగ్గించుకుంటే చట్నీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీటికి మగ్గించుకోవడానికి మనకు 15 minutes వరకు టైం పడుతుంది. ఇందులోనే ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అన్ని ధనియాలు వేసుకోవాలి. సో ధనియాల పొడి కాదండి, ధనియాలే వేసుకోవాలన్నమాట. సో ధనియాలు వేస్తేనే మనకు అవి బాగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో మనం కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. సో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి టొమాటో చట్నీకి. సో ఇప్పుడైతే వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసేద్దాం. సో ఈ పచ్చడిలో ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. మీరు ఎంత స్పైసీగా తినాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఒక 15 minutes వరకు బాగా వేగించుకోవాలండి. సో మొత్తం ఈ టొమాటోలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి. సో వాటర్ అంతా పోయేంత వరకు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, టమోటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా ఇలా చూస్తున్నారు కదా, చక్కగా వేగిపోయింది. ఇక్కడ ఎక్కడ కూడా మనకు టొమాటో తడి అనేది మనకు కనిపించట్లేదు అనమాట. సో ఇలా వేగించుకోవాలి. సో ఇదంతా కూడా ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇదంతా కూడా మనము మిక్సీలో వేసుకొని కొంచెం చింతపండు సాల్ట్ వేసుకోవాలి. మా దగ్గర వచ్చేసి తిరుమల లడ్డు ఉంది, కావాలంటే మా ఇంటికి వస్తుంది సెల్లండి. చూడండి, ఇలా ఒక పెద్ద మిక్సీ తీసుకోవాలి. ఇందులో మనము ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ టమోటా మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టేస్ట్ మొత్తం కూడా టమోటాలను వేగించుకోవడంలోనే ఉంటుందండి. అలాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. సో జీలకర్ర కూడా కంపల్సరీ ఉండాలి.
చూడండి ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ ఎలా పట్టుకోవాలో కూడా చూపిస్తాను. మీరు కంటిన్యూస్గా మిక్సీ పట్టేస్తే మనకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అలా ఉంటే మనకు రోటి పచ్చడి టేస్ట్ రాదనమాట. సో కొంచెం ఒక్కసారి జస్ట్ అలా ఒక పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలి. కట్లు ఉండు. సో చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి, మళ్ళీ ఆన్ చేయాలి. చూడండి ఇలా చేయడం వల్ల పచ్చడి మనకు రోట్లో రుబ్బినట్లుగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకు అక్కడక్కడ చూస్తున్నారు కదా మనకు అక్కడెక్కడ మనకు ఎండుమిర్చి కనిపిస్తుంది అనమాట. సో ఇలా చేసుకుంటే మనకు రోట్లో రుబ్బినట్లుగా వస్తుంది. సో ఇందులో మనం పోపు వేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇందులో మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా పైన వేసుకోండి, లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనము పచ్చళ్ళు చేసుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా మిక్సీ అనేది స్పీడ్గా పెట్టుకోకూడదండి. మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూనే చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు సేమ్ రుబ్బినట్లుగా వస్తుంది. వచ్చి సో ఇదండి టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇందాక నుంచి నాకు మిక్సీలో నుంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే నోట్లో వాటర్ ఊరుతుంది అనమాట. టేస్ట్ చేద్దాం అనిపిస్తుంది. అదిరిపోయింది అసలు. పండు టేస్ట్ చేస్తావా? సూపర్ ఉందన్నమాట. సో మంచి స్పైసీగా పుల్లగా కారంగా సూపర్ ఉందండి. వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. మీకు కూడా టొమాటో చట్నీ తప్పకుండా నచ్చుతుంది. అస్సలు బోర్ కొట్టదు. ఈ చట్నీ 2 days వరకు నిల్వ చేసుకొని తినొచ్చు హ్యాపీగా. ఆఫ్ చేయి. సో చూడండి ఇప్పుడే వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఇందాకే మనం పచ్చడి కూడా రెడీ చేసుకున్నాం కదా. కొంచెం ఇలా పచ్చడి వేసుకొని వేడి అన్నంలో ఇలా కలుపుకొని, కొంచెం పచ్చడి ఎక్కువ కలుపుకొని తినాలండి, చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ ఎప్పుడైనా సరే లైట్గా కలుపుకునే దానికంటే ఎక్కువ కలుపుకొని తింటే మనకు టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అన్నమాట. నాకు చూడండి వాటర్ వస్తున్నాయి నోట్లో. ఈ స్మెల్ కూడా అంత బాగుంటుంది అన్నమాట. పండు అదిరిపోయింది. దా తినిపిస్తా. ఫ్రంట్ కెమెరా పెట్టు. సో మా వాడికి కూడా ఇందాక నుంచి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. బ్యాక్ కెమెరా పెట్టు, బ్యాక్ కెమెరా. సో ఇదండి ఈరోజు మా లంచ్ స్పెషల్. వేడిగా అద్దరిపోయింది టమాటో చట్నీ. వేడి అన్నంలో టమాటో చట్నీ టేస్ట్ అద్దరిపోయింది. ఇంకా మేము వెంటనే లంచ్ కుమ్మేయాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.